పరమగీతం 2వ అధ్యాయము 5 నుంచి చదివించాను. ఈ కొద్దిగా పోయిన వారంలో కొద్దిగా టచ్ చేస్తూ వచ్చాను. గమనించండి. 8వ వచనం చూడండి. ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచు ఉన్నది. ఇదిగో అతడు వచ్చుచున్నాడు. గంతులు వేయచు కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచూ ఉన్నాడు. దేవుడు ఈ మాటలను ఆస్వాదించును గాక. ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి, నీకు వందనములు. పరమగీతం గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు మేము ధ్యానించుకోవడానికి మీరు మాకు ఇస్తున్న అవకాశం కొరకై స్తోత్రం. నీ మాటలు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగుతుంది లేఖనం చెప్తా ఉంది. చీకటి నుండి, పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి మమ్మల్ని విమోచించి విడిపించి నీ సొత్తుగా చేసుకున్నందుకై స్తుతులు చెల్లిస్తున్నాం. నీకే మహిమ కలుగునుగాక. ప్రతి మానవుని కొరకు నీ ప్రాణాన్ని దారబోసినందుకై స్తోత్రం. ఎవరు కూడా నశించిపోవడం నీకు ఇష్టము లేదు. ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకొని పరిశుద్ధంగా జీవిస్తూ నీ అడుగుజాడల్లో నడుస్తూ నీ వాక్యానికి విధేయులై విశ్వాసమును కాపాడుకుంటూ నీ రాకడ కొరకు ఎదురు చూడడానికి సంఘానికి మీరు ఇస్తున్న అవకాశం కొరకై స్తోత్రాలు. ఇంకా లోకంలో పాపములో శాపములో సాతాను చేతుల్లో పట్టబడి ఈ లోకమే ప్రాధాన్యం అనుకొని జీవిస్తున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ లోకం గతించిపోయే సమయం ఆసన్నమైంది. లోకంతో పాటు నశించిపోకుండా లోకంలో నుండి ప్రత్యేకించబడి పరిశుద్ధ సమూహంగా చేర్చబడి నీ రక్తముతో కడగబడి పరిశుద్ధుల జాబితాలో చేర్చబడి వధువు సంఘంగా రూపాంతరం పొంది నీ రాకడ సమయంలో వరుడైనటువంటి క్రీస్తుని ఎదుర్కోవడానికి అన్ని విధాల యోగ్యత సంపాదించుకోవడానికి సంఘానికి కృప చూపించమని కోరుకుంటున్నాను. నీకే మహిమ కలుగునుగాక. పరమగీతము 2:8 నుంచి కొన్ని విషయాలు మేము నేర్చుకోబోతున్నాం. సహాయం చేయమని యేసు క్రీస్తు నమ్మకమైన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ఇక్కడ ఒక చక్కని మాట చెప్తున్నాడు దేవుడు. పై వచనాల్లో చూసినప్పుడు 5వ వచనం నుండి, ప్రేమాతిశయము చేత నేను మోర్చిల్లుచున్నాను, ద్రాక్ష పండ్లో ఎడలు పెట్టి నన్ను బలపరచుడి, జల్దరు పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి అంటుంది సంఘం. దేవుని యొక్క ప్రేమ కావాలని కోరుకుంటుంది. దేవుని ప్రేమను అర్థం చేసుకొని ఆయన యొక్క మాటలు కానీ ఆయన యొక్క ఆదరణ కానీ ఆయన చెప్పేటటువంటి ఆ వాక్యము లేక పరలోకపు మాటలు ద్రాక్ష పండ్ల ఎడల కంటే అవి బలము కలిగినవి. అలాగే ద్రాక్ష జల్దరు పండ్లు అనగా యాపిల్ అని చెప్పాం కదా, యాపిల్ పండు కంటే మధురమైనటువంటిది దేవుని వాక్యం. ఆయన మాట మనిషిని ఆదరిస్తుంది, ధైర్యపరుస్తుంది. ఈ లోకములో ఎలాంటి పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు ఎదురైనా వెనుకంజ వేయకుండా
నిన్ను ధైర్యపరిచి ముందుకు నడిపిస్తుంది దేవుని వాక్యం. అది ఇక్కడ మీరు గమనిస్తున్నారు. తర్వాత అతని ఎడమ చెయ్యి తల కింద ఉంచి తన కుడి చేత అతడు నన్ను కౌగులించుకున్నాడు అంటుంది. లోకరీత్యా దీన్ని ఆలోచిస్తే పెడర్థాలు వస్తాయి, కానీ దైవికంగా ఆలోచించినప్పుడు తన యొక్క చెయ్యి మనల్ని ఆదరిస్తుంది. కౌగులించుకోవడం అంటే హత్తుకుంటున్నాడు, అంటే తన హృదయములో నుండి వచ్చేటటువంటి ఆ ప్రేమను, కల్మషము లేని ప్రేమ, నిర్దోషమైనటువంటి ప్రేమ, ఎలాంటి కల్మషం లేని ప్రేమ, నిర్దోషమైన ప్రేమ, స్వార్థరహితమైనటువంటి ప్రేమతో సంఘాన్ని కౌగులించుకుంటున్నాడు ప్రభు, హత్తుకుంటున్నాడు. ఒక చిన్న బిడ్డని తల్లి ఎలా హత్తుకుంటుంది, తండ్రి ఎలా హత్తుకుంటాడు, మీరు గమనించారు కదా. అందుకని దేవుని వాక్యం అంటుంది, తల్లిదండ్రులు తమ చిన్న బిడ్డలని ముట్టాలని తీసుకొచ్చినప్పుడు ఆయన వారిని ఎత్తుకొని కౌగులించుకున్నాడట. కౌగులించుకొని వారి తలల మీద చేతులుంచి ఆశీర్వదించాడట. ఎంబ్రేస్ ద చిల్డ్రన్. ఆ ఎంబ్రేస్ అనే మాట ఇక్కడ వాడితే ఆయన సంఘాన్ని అంతగా ప్రేమించాడు అని అర్థం. అలా కౌగులించుకున్నాడు. మన మురికి చూడలేదా ఆయన, మన పాపము చూడలేదా ఆయన, నువ్వు దూరంగా ఉన్నావు, దరిద్రంగా ఉన్నావని చూడలేదు. మనమందరము కూడా ధనవంతులు కావాలని ఆయన మన కోసం దరిద్రుడయ్యాడు. ఇక్కడ తన చేతితో తన సంఘాన్ని హత్తుకుంటున్నాడు అని జ్ఞాపకం. అందులో ఎంత ప్రేమ ఉన్నదో కదా, దానిలో ఎంత దయాద్ర హృదయము ఉన్నది, నిష్కల్మషమైనటువంటి స్వార్థరహితమైనటువంటి ఏ మత్స డాగు కల్మషం లేని ప్రేమతో సంఘాన్ని ప్రేమించాడు యేసు. అదే ప్రేమతో ప్రభువుని ప్రేమించాలి దేవుని సంఘం అనేది ఇక్కడ సాదృశ్యం. మీరు గమనించండి. తర్వాత యెరూషలేము కుమార్తెలారా అంటే అప్పుడే రక్షించబడినటువంటి బిడ్డలకు సాదృశ్యం యెరూషలేము కుమార్తెలు. బైబిల్ గ్రంథంలో 3 రకాల కుమార్తెలు ఉంటారని చెప్పాను నేను. ఒకటి బబులోను కుమార్తెలు, రెండవది యెరూషలేము కుమార్తెలు, మూడవది సియోను కుమార్తెలు. ఈ 3 ఏం చూపిస్తాయి అని అంటే ఆ పాపములో ఉన్నటువంటి వారికి సాదృశ్యంగా బబులోను కుమార్తెలు చూపిస్తారు. వారి క్రియలు, వారి పనులు, వారి మాటలు, వారి ఆహారము అంతా కూడా పాపమే. అయితే యెరూషలేము కుమార్తెలు అప్పుడే రక్షించబడినటువంటి బిడ్డలకి సాదృశ్యం. వారు బలమైన ఆహారాన్ని తీసుకునేదానికి కుదరదు, కాబట్టి వారు పాలు తాగవలసిన వారే, కానీ బలమైన ఆహారం తీసుకునేదానికి వారికి శక్తి చాలదు. బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి ఆత్మీయ లోతుల్లోనికి వెళితే వారికి అర్థం కాదు, కానీ చిన్న చిన్న కథలు బైబిల్ గ్రంథంలో, చిన్న చిన్న ఇల్లస్ట్రేషన్స్, చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ యేసయ్య చెప్పినట్టుగా అవి వారికి చెప్పితే బోధపడతాయి. కానీ ఎంతో వేదాంత రహస్యాలు చాలా డీప్గా, చాలా లోతుగా చెప్పితే వారికి అర్థం కావు. ఎప్పుడైనా కూడా బ్యాప్టిజం తీసుకున్న కొత్త వారికి లోతైన సత్యాలు అర్థం కావు. అందుకని వారికి అర్థమయ్యే రీతిగా మనము చిన్న చిన్న ఎగ్జాంపుల్స్తో వారికి తెలియచేస్తాం. రాబోయే దినాల్లో వారు ఎదిగి వారు పరిపక్వతలోనికి వచ్చి సియోను కుమార్తెలుగా మారితే వారు ఎంత లోతుగా అర్థమయ్యేటట్టుగా చెప్పినా వారు క్యాచ్ చేయగలరు. మీరు ఇక్కడ సియోను కుమార్తెలు అంటే అయితే ఎదిగి వారు పరిపక్వతలోనికి వచ్చారు, వారు ఆత్మీయంగా వికసించారన్నమాట. ఈ 3 రకాలైన కుమార్తెలు బైబిల్లో మనకు కనబడతారు. చాలామంది ఫస్ట్ స్టేజ్లోనే నిలబడిపోతారు, చచ్చిపోతారు, నరకానికి వెళ్ళిపోతారు. 2వ స్టేజ్లోనికి వస్తారు. కొద్దిగా సమస్యలు, శ్రమలు వస్తే అప్పుడే రక్షించబడిన వారు కనుక లోకంలోనే ఉంటే బాగుండేదే అనుకొని చాలామంది లోకంలో కలిసిపోతారు. అవన్నీ తట్టుకొని నిలబడతారు. ప్రభు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కనుక సమస్యలైనా, కష్టాలైనా, ఇబ్బందులైనా వాటన్నిటిలో నన్ను పిలిచిన దేవుడు నన్ను ధైర్యపరుస్తాడు కనుక నేను ఆయనలోనే ఎదగాలని అకుంఠిత దీక్షతో ప్రభు కొరకు నిలబడతారే వాళ్ళు ఆత్మీయంగా ఎదుగుతారు, వికసిస్తారు. వారి సియోను కుమార్తె. ఆల్ ద బెస్ట్. దేవుని మళ్ళీ దీవించును కాక. నేను వస్తున్నాను. ఎందుకు వస్తున్నాను? ఇది యెరూషలేము కుమార్తెలారా
పొలములోని ఇరులను బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణము చేయించుకొని ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు ఉండుడని మిమ్మల్ని బతిమలాడుకొనిచున్నాను. సంఘం ఏమంటుంది ఇక్కడ? పొలాల్లో ఇరుల నుండి లేళ్ళు, జింకలు అవి ఇవి వెళుతుంటాయి కదా. ఇక్కడ గమనిస్తే వీటిని ఎందుకు చెబుతున్నది యెరూషలేము కుమార్తెలకు అని అంటే, నేను ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నాను, ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటున్నాను. చూసారా, ఆయన నేను ధ్యానించుకుంటూ ఉన్నాను. నేను ధ్యానించుకునేటప్పుడు ఆ పొలంలోని లేక అడవుల్లోని ఇరుల వల్లే గంతులు వేసినట్టుగా మీరు గంతులేసి న్యూసెన్స్ క్రియేట్ చేసి చూసారా, నన్ను లేపకుండా ఉండండి, నేను ధ్యానంలో ఉన్నాను అంటుంది సంఘం. స్తోత్రం కలుగును గాక. చాలామంది డిస్టర్బ్ చేస్తారు కదా. మరియా యేసు పాదాల దగ్గర కూర్చుంది, మార్త ఏం చేస్తుంది? ఏమి నేను ఈ పనులు చేసుకుంటే నీకు చింత లేదా? మరియను కూడా పంపిస్తే చాలా, మేమిద్దరం కలిసి పని చేసుకుని నీ దగ్గర కూర్చుంటాం కదా అంటుంది. ఇట్లా చెడగొట్టే పరిస్థితులు కొంతమందికి ఉంటాయి. వాక్యం తీసి చదివేటప్పుడే ఇంకొకరు అప్పుడే వస్తారు, అప్పుడే ఫోన్ వస్తుంది, దీన్ని మర్చిపోతారు. ఇంకా చూసారా, అలాంటి పరిస్థితుల్లో ఈరోజు సంఘం ఉందా లేక ధ్యానంలో ఉందా? దేవుని ప్రేమను అర్థం చేసుకుంటుందా? ప్రభువులో నిమగ్నమైందా? లోక సంబంధమైనది ఏది కూడా నన్ను డిస్టర్బ్ చేసేదానికి వీల్లేదు. నేను ప్రభువులో ఉన్నాను, ప్రభుతో ఉన్నాను, ఆయన ప్రేమను ఆస్వాదిస్తున్నాను నేను అంటే ఇక్కడ ఆ మాటలు అలాగే ఉన్నాయి. కామెంటరీ రాసేవాళ్ళు రకరకాలుగా రాశారు, కానీ నాకు నచ్చలేదు వాళ్ళ కామెంటరీస్, నాకు నచ్చలేదు. నేను ప్రభుని అడిగినప్పుడు నాకు ఈ బోధ చేశాడు. ఇది విశ్వాస జీవితంలో సంఘ జీవితంలో ప్రభుతో అంటగట్టబడి ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి కలత వస్తుంది, ఒక్కోసారి డిస్టర్బెన్స్ వస్తుంది, న్యూసెన్స్ వస్తుంది, కన్ఫ్యూజన్ వస్తుంది. లోకం ద్వారా అలాంటివన్నీ తట్టుకొని ప్రభువులో మీరు నిమగ్నం కావాలి. ఆమేన్, హల్లెలూయా. అంత మంచి మాటలు. ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు ఉండుడని మిమ్మల్ని నేను బతిలాడుకొనుచున్నాను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, వాక్యం చదువుకుంటున్నా, ప్లీజ్ నేను ధ్యానించుకుంటున్నా, ప్లీజ్ ప్రార్థనలో ఉన్నా, నేను ఆయన ప్రేమను అర్థం చేసుకోవాలి. ఎంతమంది ఇలాగ ప్రభుతో అంటగట్టబడి ఆస్వాదిస్తున్నారు ఆయన ప్రేమను? అసలు బైబిల్ చదువుతున్నారా? అదొకటి డౌట్. చదివితే ఎన్ని వచనాలు చదువుతున్నారు? చదివితే ఎన్ని చాప్టర్లు చదువుతున్నారు? చదివితే ఎన్ని పుస్తకాలు చదువుతున్నారు బైబిల్లో? ఆలోచన చేయండి. ఇప్పటికైనా ఒక్కసారైనా పూర్తిగా బైబిల్ పూర్తి చేశారా? ఒక్కసారి కనీసం ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కనీసం ఒక్కసారైనా మీ జీవితంలో పూర్తి చేశారా? మీరు అక్కడక్కడ చదువుతారు, అక్కడక్కడ ఏరుకుంటారు కొన్ని మాటలు. ఒకడు ఉద్యోగానికి పోతా బైబిల్ తీశాడు, ఏం వచ్చింది వాడికి? యోధా ఈశ్వరేతు ఊరి పెట్టుకున్న సత్యనని వచ్చింది. ఇంటర్వ్యూ పోతే మంచి వాక్యం కదా రావాలని వాడు ఆ పని చేశాడు. రెండోసారి ఏమొచ్చింది? నువ్వు అలాగూ చేయమని వచ్చింది. అది కూడా ఉంది బైబిల్లో. మంచి సమరయుడి విషయంలో చెప్పాడు కదా, ఎవడు మంచి సమరయుడు అంటే చెప్పాడు, నువ్వు కూడా అలా చేయాలన్నాడు. ఈ 2 వచనాలు బాగాలేవు, మూడోది తీద్దామని మూడోసారి లాటరీ లాగా తీశాడు. నువ్వు చేయనది త్వరగా చేయమని వచ్చింది. 3 బైబిల్లో ఉన్నాయి. సందర్భాలు వేరు కాబట్టి ఆ సందర్భాలు అలా వస్తాయి. మీరు ఇలా చదివితే లాటరీ టైపులో చదివితే అలాంటి మాటలు వస్తాయి మీకు. అలా కాదు చదవాల్సింది. బైబిల్ని కంటిన్యూగా రెగ్యులర్గా చదువుకుంటూ వస్తే పాత నిబంధనలో ఇన్ని అధ్యాయాలు చదవాలి, కొత్త నిబంధనలో ఇన్ని అధ్యాయాలు చదివితే 1 year లోపల లేక 6 నెలల లోపల నేను దీన్ని పూర్తి చేసుకోవచ్చు. కనీసం ఒక్కసారైనా. ఎప్పుడైతే నువ్వు ఆ రీతి దీక్షతో చదువుతావు బైబిల్ గ్రంథం, ఆయన ప్రేమని నువ్వు ఆస్వాదిస్తావు, ఆయన కృప అంటదో నీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు గమనిస్తున్నాం మనం. కాబట్టి నన్ను డిస్టర్బ్ చేయొద్దు, మీరు లేపక కలతపరచొద్దు, నన్ను మిమ్మల్ని నేను బతిలాడుకుంటున్నా అంటుంది సంఘం. అలాగా ఉండగలిగిన రోజున దేవుని రాకడ కొరకు సిద్ధపడిందని అర్థం. అలా ఉండగలిగిన రోజున దేవుని రాకడ కొరకు సంఘం
సిద్ధపడతా ఉంది. ఆయన ఎప్పుడు వస్తే అప్పుడు ఆయన కలుసుకోవడానికి సిద్ధంగా ఉందని అర్థం. ఇప్పుడు 8వ వచనం, ఇది ఇప్పుడు నేను చెప్పబోయేది. చూడండి, సంఘం సిద్ధపరచకుండా మనమేమి ఆయన కొరకు ఎదురు చూడలేము. సో సిద్ధపడినవాడు ట్రైన్ కోసం ఎదురు చూస్తాడు, సిద్ధపడినవాడు బస్సు కొరకు ఎదురు చూస్తాడు. కేర్లెస్గా ఉండేవాళ్ళు సిద్ధపడే లోపల బస్సు వెళ్ళిపోతుంది, ట్రైన్ కూడా వెళ్ళిపోతుంది. అది వాటి టైమింగ్ తెలుసుకున్నప్పుడు ముందుగానే సిద్ధపడి స్టేషన్కి వెళ్ళాలి, లేక బస్ స్టాండ్కి వెళ్ళాలి. అది అర్థం చేసుకో. సో యేసయ్య వచ్చే టైం మనకు తెలియదు. అందువల్ల విశ్వాసి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు వచ్చినా నేను ప్రభువుని ఎదుర్కొంటాను అనే స్థితిలో సంఘం ఉండాలి. ఇప్పుడు చెప్తున్నది ఏమంటుంది? ఇప్పుడు ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుతుంది అంటుంది. ఇదిగో అతడు వస్తున్నాడు, గంతులు వేయుచు కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వస్తున్నాడు. ఇప్పుడు సంఘం అనే వధువు షులమితి వరుడైనటువంటి సొలొమోనుకి ఉన్న సంబంధాన్ని క్రీస్తుకు సంఘానికి పోల్చితే సో సొలొమోను క్రీస్తుకి సాదృశ్యంగాను, షులమితి సంఘానికి సాదృశ్యంగాను బైబిల్ గ్రంథం మనకు చెప్తుంది. అలాగైతే మీరు గమనించండి, ఇప్పుడు 8వ వచనంలో ఏమంటున్నారు? ఆలకించండి, ప్లీజ్ లిజన్, నా ప్రియుని స్వరం వినబడుతుంది అంటున్నాడు. దేవుని స్వరం ఆదామా నీవెక్కడా అన్న స్వరం వినబడినప్పుడు ఆదాము నేను చెట్టు చాటున దాక్కున్నాను అంటున్నాడు. స్వరం వినబడినప్పుడు నీవే స్థితిలో ఉన్నావో నీకు అర్థమైతే దేవుడు దాన్ని క్షమించి నిన్ను రక్షిస్తాడు. చాలాసార్లు ఆయన పిలిచినప్పుడు మనము వినము. సో వినకుండా నశించిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు, విని విధేయత చూపి రక్షణ అందుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. కానీ స్వరం వినబడుతుందట. అబ్రహాముకి వినబడిందా స్వరము? అబ్రహమా అన్నాడు ప్రభు చిత్తం ప్రభువా, ఏం చేయాలి? నీ ఒక్కడై ఉన్న కుమారుని నాకు ఇవ్వాలి. ఎస్ మై లార్డ్. స్వరం వినాలి. అబ్రహమా, నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుంచి వచ్చేసే, నేను చూపించే దేశానికి వెళ్ళాలి. స్వరం విన్నాడా? విధేయత చూపించాడా? అవును. మోషే స్వరం విన్నాడా? యెహోషువ స్వరం విన్నాడా? ప్రవక్తలు స్వరం విన్నారా? స్వరం విని లోబడి గొప్ప కార్యాలు ప్రభు కోసం చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. సౌలా నీవెలా నన్ను హింసిస్తున్నావు? స్వరం విన్నాడు. స్వరం, దేవుని స్వరం విన్నప్పుడు నీలో ఒక గొప్ప మార్పు వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువా నీవెవడివి అంటున్నాడు. ఆ స్వరం విన్న తర్వాత అంటున్నాడు, ప్రభువా నీవెవడివి? హూ ఆర్ యు లార్డ్? ప్రభు అంటున్నాడు వెంటనే, నీవు హింసించుతున్నా. ఎస్, నేనేది హింసించేది? నిన్నెప్పుడు హింసించాను? నా బిడ్డలను హింసిస్తే, నా సంఘాన్ని హింసిస్తే నన్ను హింసించినట్టే. నిన్ను ఏం చేయబోతాడు? వాడుకోబోతున్నా, నిన్ను రాజులు ఎదుట నిలబెడతా. నిన్ను స్తోత్రం. అద్భుతం. సాతాను చేతుల్లో బంధించబడిన వారిని విడిపించేదానికి నిన్ను సాధనంగా ఎన్నుకుంటున్నా నేను. స్వరం విన్నప్పుడు ఎంత గొప్ప మార్పు వస్తుంది మనిషిలో. ఆ దేవుని స్వరం విన్నప్పుడు ఎంత దీవెన పొందుతాడు మనిషి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు సాక్షాత్తు నా ముందు నిలబడ్డాడు. నేను చాలాసార్లు నా యొక్క సాక్ష్యంలో చెప్పాను, నేను ఆయన చూడలేక బోళబడిపోయాను. నేను కల్లో కానీ దర్శనంలో కానీ స్వరం వినడం కాదు, సాక్షాత్తు యేసు నా ఎదుట నిలబడ్డాడు. ఆయన ముఖ కాంతి నేను చూడలేక బోళ్ళబడిపోతున్నాయి. నా ప్రభువు నా దగ్గరకు వచ్చి తట్టి పైకి లేపాడు. పైకి లేపి నన్ను ఇట్లా లేపి ఆయన వైపుకి ఇట్లా తిప్పుకున్నాడు. నన్ను చూడు అన్నాడు. స్వరం డైరెక్ట్గా నన్ను చూడు అన్నాడు. ఇందాకెందుకు పడిపోయావు అన్నాడు. నేను చూడలేకపోయాను నీ వెలుగునే, నువ్వు చూడగలిగేటట్టుగా వెలుగు తగ్గించుకున్నాను. ఆ పురుగుని ఎందుకు కొట్టావు అన్నాడు. పరిశుద్ధ మందిరం మీదకి ఎక్కుతుంది కదా ప్రభువా,
అందుకని కొట్టాను నేను అన్నాను. నాలో ఉన్న విశ్వాసాన్ని గమనించాడేమో, అందుకని ఆయన అక్కడ నిలబడ్డాడు అనిపించింది నాకు. పురుగు తనికలాడుతుంది నా ముందే. ప్రభు ఎక్కడ ఉన్నాడు, నేను ఎక్కడ ఉన్నాను, పురుగు అక్కడ తనికలాడుతుంది. రెక్క తెగిపోయింది కానీ బాడీకి అతుక్కో ఉంది రెక్క. ప్రభు స్వస్థపరిచే దేవుడు కదా. ఆ పురుగుని ఇలా చేత్తో తీసుకొని నా ముందే అలా ఎగరేశాడు. రెక్క అతుక్కోపోయింది, పురుగు అలాగే ఎగిరిపోయింది. నేను చూస్తూ ఉన్నాను. సరే నా కొరకు జీవించు అన్నాడు. ఇంక మళ్ళీ కనబడలేదు ప్రభు. దాదాపుగా 6 డజన్ సార్లు నేను ప్రభు యొక్క ముఖాన్ని చూశాను. నేను ప్రభువుని చూసి ఎట బతుకుతారని మీరు అనుకోవచ్చు. మనం చూడగలిగే రీతిగా ఆయన కనబడతాడు. ఆమేన్. నువ్వు చూడగలిగే రీతిగా కనబడతాడు. నీకు ఇష్టమైతే నువ్వు అడగవు కాబట్టి నీకు కనబడు. ఆమేన్. నువ్వు అడగవు కాబట్టి నీకు కనబడు. నేను ఇక్కడ అంటున్నాను, స్వరం విన్నాడు, బాగుపడ్డారు. స్వరం విని బాగుపడ్డారు. ప్రభు వాడుకున్నాడు, అద్భుతాలు చేశారు. ఇప్పుడు స్వరం ఎట్టిన పడుతుంది మీకు? వాక్యం ద్వారా. దేవుని స్వరం ఎక్కడి నుంచి వినబడుతుంది ఇప్పుడు? వాక్యము ద్వారా, బోధకుల ద్వారా, సేవకుల ద్వారా. దేవుని యొక్క మాట వినబడుతున్నప్పుడు నువ్వు వింటున్నావా? నువ్వు విని లోబడితే దీవించబడతావు. విని లోబడితే ప్రభు యొక్క కృపలు అందుకుంటావు. విని లోబడగలిగితే దీవెనలు అద్భుతంగా నీతో ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యానికి లోబడాలి. చూడండి ఇప్పుడు ఏమంటుంది? నా ప్రియుని స్వరం వినబడుతుంది, ఇదిగో అతడు వస్తున్నాడు. మీ అంశం ఏందంట? మీ అంశం ఏంది? ఇదిగో అతడు వస్తున్నాడు. అంశం ఇప్పుడు డిక్లేర్ చేశాను, చూసుకోండి. ఇదిగో అతడు వస్తున్నాడు. ఈజ్ కమింగ్. అతడు వస్తున్నాడు. సంఘం అంటుంది అతడు వస్తున్నాడు. నువ్వు చెప్పగలవా? అసలు నమ్మావా తిరిగి ఆయన వస్తాడని? ప్రభు రాకడ గురించి, మొదటి రాకడ గురించి ప్రవక్తలు చెప్పారు. ఆయన ఎవరికి పుడతారో చెప్పారు, ఎలా పుడతారో చెప్పాడు, ఎక్కడ పుడతారో చెప్పాడు, ఎక్కడ ఎదగతాడో చెప్పాడు, ఆయన ఏం అద్భుతాలు చేస్తారో చెప్పాడు, ఆయన శిలువ మరణం ఎలా వస్తుందో చెప్పారు, ఆయన తిరిగి పునరుద్ధరణ లేస్తారని చెప్పారు. ఆయన చెప్పిన ప్రకారమే ఎక్కడికి వచ్చాడు. ఆయన ప్రవచనాలు నెరవేర్చడానికి వచ్చాడు. మొదటి రాకడ గొర్రె పిల్లవలే, లోక పాపాలను మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్లగా వచ్చాడు ఆయన. యోహాను గారు చెప్పాడు కదా, యోహాను 1:29 చెప్పాడు ఆ మాట. ఇదిగో లోక పాపాలు మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల, మొదటి రాకడ. గలతీ 4:4 ఏం చెప్తుంది? గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఆయన చెప్పిన మాట ఏంటి? కాలము పరిపూర్ణమై ఉన్నది. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుని పంపించాడు కదా. ఆయన స్త్రీ ద్వారా ఆయన జన్మించాడు, స్త్రీ సంతానంగా. అంటే ఆయన పరిశుద్ధాత్మ శక్తితో మరియా గర్భవతి అయింది. అందుకని ఆయన పాపరహితుడుగా జన్మించాడు. పాప సహితుల నుండి పాపరహితుడు పుట్టగలిగితే ఎంత మేలు అని యోబు అన్నట్టుగా అది మనుషులకి అసాధ్యమైంది, కానీ దేవునికి సాధ్యమైంది. మీరు యోబు గ్రంథం చదివినప్పుడు 14వ అధ్యాయం 4వ వచనంలో ఆ మాట ఉంటుంది. అలాగైతే పాప సహితుల నుండి పాపరహితుడు పుట్టితే ఎంత మేలు అన్నాడు. అలాగే ఎవరు పుట్టనేరరు అన్నాడు. అది మనుషులకి అసాధ్యమే, కానీ ఏది మనిషికి అసాధ్యమో అది దేవునికి సాధ్యం. అందుకని లోకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం ఏం చెప్తుంది? దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నత శక్తి నేను కమ్ముకొను, కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని రాస్తాడు అక్కడ. అంటే యేసయ్య ఏమంటాడు? నాలో పాపం అన్నదని వీళ్ళు ఎవరు స్థాపిస్తారని సవాల్ చేశారు యోహాను సువార్త 8:46లో. అయితే మత్తయి సువార్త 1:21లో ఏం చెప్తున్నాడు? ఆమె ఒక కుమారునికి అంటుంది, ఆయన తన ప్రజలను వారి పాపము నుండి ఆయన రక్షించిన గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు అంటాడు అక్కడ. మొదటి రాకడ యొక్క విషయాలు అవి.
అదే ప్రభు తిరిగి రెండవ రాకడ రాబోతున్నాను, నేను వెళుతున్నాను. మరణించాడు, పునరుద్ధరణయ్యాడు, తిరిగి లేచాడు, అందరూ చూస్తుండగా పరలోకం చేర్చబడ్డాడు. చేర్చబోయే ముందు అంటున్నాడు ఆయన, నేను మరలా వస్తాను. ఆశీర్వదిస్తూ వెళ్ళిపోయాడు. తిరిగి వస్తాడా? వస్తాడు. అపోస్తల గ్రంథం 1:11 ఏం చెప్తుంది? ఆయన వెళ్ళిపోతూ ఉండగా ఏమంటున్నారు దేవదూతలు, మనుషులు ఏమంటున్నారు? గలయ మనుషులారా, మీరెందుకు ఆకాశం వైపు తేరి చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకోబడి యేసు ఏ రీతిగా వెళ్ళడం మీరు చూస్తున్నారు, ఆ రీతిగా ఆయన తిరిగి వస్తాడు అంటున్నాడు. ఆమేన్, స్తోత్రం. మీ అంశం ఏంది? ఇదిగో అతడు వస్తున్నాడు. ఈస్ కమింగ్. సిద్ధంగా ఉండాలి సంఘం, చెప్తుంది ఇక్కడ ఆమె. వస్తున్నాడు, వస్తున్నాడు కూడా చెప్తుంది. చూద్దాం. కాబట్టి ఆయన రాకడ గురించి పరిశుద్ధ గ్రంథము కొత్త నిబంధనలు అనేక చోట్ల ఆయన రాకడ గురించిన విషయాలు ఉన్నాయి. యేసే స్వయంగా చెప్పాడు, పౌలు చెప్పాడు, భక్తులందరూ చెప్పాడు ఆయన రాకడ గురించి. ప్రకటన గ్రంథం ఇంకా ప్రత్యేకంగా కొన్ని విషయాలు చెప్పింది. ప్రకటన గ్రంథం నోట్ చేసుకొని 1:7 చదువు. ఇదిగో ఆయన మేఘారూఢుడై వస్తున్నాడు, ప్రతి నేత్రం ఆయన చూస్తుందని చెప్పేస్తున్నాడు. సంఘం అలా ఎదురు చూడాలా, ప్రభు చెప్పిన మాటలు ఎదురు చూడాలా, నమ్మాలా. ప్రకటన గ్రంథం కొన్ని విషయాలు చెప్తున్నాడు. ఇదిగో ఆయన మేఘారూఢుడై వస్తున్నాడు, ప్రతి నేత్రం ఆయన్ని చూస్తుంది చెప్తున్నాడు. ప్రకటన గ్రంథం 3:3 ఏమంటాం చూడండి. నేను దొంగ వలె వచ్చేదని అంటున్నాడు. 3:11 ఏమంటుంది? నేను త్వరగా వస్తున్నాను. 22:12 ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. 22:20 ఆమేన్, అవును త్వరగా వస్తున్నాను అంటున్నాడు. అంటే ఈ మాటలు క్లియర్గా చెప్తున్నాడు దేవుడు, నేను త్వరగా వస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మీకు ఒక మాట నేను చదివిస్తాను బైబిల్. మత్తయి సువార్త 24:33 త్వరగా చదవాలి. 24:33 చదువు. ఆ ప్రకారమే ఈ సంగతులు జరుగుట చూసినప్పుడు ఆయన సమీపమునే ఆయన ద్వారం దగ్గర ఉన్నాడని, ఈ సంగతులు జరిగినట మీరు చూస్తే ఆయన సమీపంగా ఉన్నాడు, ద్వారం దగ్గర ఉన్నాడని గ్రహించమంటున్నాడు. అద్భుతమైన మాట. లూకాసు సువార్త 21:27 చదువు ఒకసారి నేను. 21:27 అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట మీరు చూస్తారు. మనిషి కుమారుడు ప్రభావముతో వస్తాడట, మహామహిమతో మేఘారూఢుడై వచ్చుట మీరు చూస్తారు. ఈమెమంటుంది పరమగీతంలో? ఇదిగో అతడు వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు అని ఇక్కడ చెప్తున్నాడు, యేసయ్య చెప్తున్నాడు ఆ మాట. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతో మహామహిమతో మేఘారూఢుడై వచ్చుట చూస్తారు. ఇప్పుడు రెండో రాకడ గురించిన సూచనలు వేగంగా జరుగుతున్నాయా? ఇప్పుడు సూచనలు జరుగుతున్నాయా? ప్రభు చెప్పినట్టు చాలా అతి వేగంగా జరుగుతున్నాయా? చూసారా? అలా జరుగుతున్నాయి. ఎన్ని సూచనలు జరుగుతున్నప్పుడు ప్రభు సమీపంగా ఉన్నాడని సంఘం గ్రహించాలా? ప్రభు సమీపంగా ఉన్నాడని సంఘం గ్రహించాలి. అంతరిక్షంలో చూస్తే అలాగే కనబడుతుంది మీకు. లూకాసు సువార్త 21:25-26 నోట్ చేసుకొని చదవండి ఒకసారి. సూర్య చంద్ర నక్షత్రములలో శ్రమ కలుగుతుంది, ఆకాశమందలి శక్తులు కదిలించబడును గనుక భయము కలిగి ధైర్యము చెడి కూలుతారంట చాలామంది. హార్ట్ ఫెయిల్ అయి వస్తారు కొంతమంది. ఎందుకనంటే
పైన ప్రభు చెప్పినట్టుగా ఆ శక్తులు కదిలినప్పుడు బహు భీతి పుట్టిస్తాయి మనుషుల్లో. ఆ భీతి కలుగుదేవారు. ప్రభువుని తెలియని వారికి భీతి ఉంటుంది, ప్రభువు తెలిసిన వారికి ధైర్యం ఉంటుంది. ఎందుకంటే ముందే చెప్పున్నాడు ప్రభు మనకు, ఇవి జరగడం తప్పనిసరి, అయితే మీరు ధైర్యంగా ఉండండి. ప్రభు చెప్పాడు ఆ మాట. సూర్యగ్రహణం అంటే ఏంది? సూర్యుడికి చంద్రుడు అడ్డం రావడం. సూర్యగ్రహణం అంటే చంద్రుడు అడ్డం పోవడం, చంద్రగ్రహణం అంటే భూమి చంద్రుడికి అడ్డం పోవడం. కాబట్టి సంఘం కూడా దెబ్బతింటుంది. ఎందుకనంటే లోకాన్ని సంఘంలోకి తేవడం వల్ల. లోకం ఉండాలా, సంఘంలోకి తేకూడదు. సంఘంలోకి ఎప్పుడు తెచ్చావో దీనికి గ్రహణం పడుతుంది. చంద్రుడితో పోల్చాడు కదా సంఘాన్ని. దీనికి స్వయం ప్రకాశ శక్తి లేదు కదా చంద్రుడికి. సూర్యుడి మీద ఆధారపడి వెలుగు తీసుకోవాలా. నీతి సూర్యుడి మీద ఆధారపడితేనే సంఘానికి వెలుగు ఉంటుంది. ఆయన వద్దనుకుంటే నీవు వెలుగు ఉండడానికి వీలు లేదు, నువ్వు పరిశుద్ధంగా బ్రతకడానికి వీలు లేదు. కాబట్టి ఈ చంద్రబింబం అనేటటువంటి సంఘానికి వెలుగు ఎలా వచ్చిందంటే యేసు ద్వారా వచ్చింది. కానీ యేసు మీద ఆధారపడాలా. వచ్చిన చిక్కేందంటే లోకాన్ని తెస్తున్నారు లోపలికి. లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన జాడ్యం, లోక సంబంధమైన ప్రయత్నాలు, లౌకికంగా ఆలోచిస్తున్నందువల్ల సంఘం దెబ్బతింటుంది. సంఘానికి గ్రహణం పడుతుంది. రేపు 7వ తారీఖున చంద్రగ్రహణం. సంఘానికి ఎప్పుడు పట్టుంది గ్రహణం. ఎందుకనంటే లోకాన్ని లోపలికి తేవడం వల్ల సంఘం గ్రహణం పట్టింది. కాబట్టి చాలాసార్లు మనము జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే సంఘాన్ని చెడగొడతారో, సంఘం మీద దాడి చేస్తారో, సంఘంలో లేనిపోయినాయని మాట్లాడతారో, దేవుని యొక్క ఉగ్రతకు గురైపోతారు. ఎందుకు సంఘం అయింది, మంది కాదు కదా. సంఘాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలా, విశ్వాసంగా జీవించాలా, దేవుని రాకడ కొరకు ఎదురు చూడాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అంతరిక్షంలో కొన్ని సూచనలు జరిగినప్పుడు భయభ్రాంతులైపోయి చాలామంది ధైర్యం చెడి కూలిపోతారు. కానీ మనం కాదు, మనం దేవుని బిడ్డలం, దేవుని ఎరిగిన బిడ్డలం, రక్షణ అందుకున్న బిడ్డలం, ప్రభు కొరకు ఎదురు చూసే బిడ్డలం. ధైర్యంగా తల ఎత్తి మారనాథ ప్రభు త్వరగా రమ్ము అంటుంది సంఘం. అవునా కదా? ప్రకటన గ్రంథాలు ఏమన్నారు? చివరి అధ్యాయాలు ఉంటుంది కదా ప్రకటన గ్రంథం. చివరి అధ్యాయం చూడండి త్వరగా. 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము చివరి మాట ఒకసారి. ఈ సంగతుల గురించి సాక్ష్యం ఇచ్చేవాడు అవును త్వరగా వచ్చుతున్నాడని ఏమంటున్నాడు? ఆమేన్. ఈ సంగతుల గురించి సాక్ష్యం ఇచ్చేవాడు అవును త్వరగా వచ్చుతున్నానని చెప్పుతున్నాడు. ఆమేన్. సంఘం ఏమనాలి ఇప్పుడు? ప్రభు అయిన యేసు, అది మారనాథ. ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము అనాలి. దేవునికి స్తోత్రం. ఈ సూచనలు జరుగుతాయి, యుద్ధాలు జరుగుతున్నాయి కదా. ఇప్పుడు పసికందులు ఎంతోమంది చంపేస్తున్నారు. ఎన్నో స్కూళ్ళ మీద దాడి చేశారు, హాస్పిటల్ మీద దాడి చేశారు. రష్యా యుక్రెయిన్ యుద్ధం చూశారు కదా రీసెంట్గా, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క విషయంలో మీరు ఆలోచన చేసినప్పుడు చాలామంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. యుద్ధాలు జరుగుతాయి. యుద్ధాల గురించి, కరువుల గురించి ఇవన్నీ మీరు విని ఉన్నారు. ఈ ప్రభు చెప్పాడు ఈ విషయం. ఐక్యరాజ్య సమితి చాలా ప్రయత్నం చేసిందట దేశాల మధ్య ఐక్యత తేవడానికి, దేశాల మధ్య సఖ్యత తేవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిందట. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. దాని సింబల్ ఏంది? ఐక్యరాజ్య సమితి సింబల్ ఏంటి? పావురము, దాని నోట్లో ఒలివకొమ్మ ఎందుకు పెట్టుకుంది? అది సమాధానానికి, శాంతికి సాదృశ్యం. దాని సింబల్ అలా ఉంది. కానీ అది శాంతికి, సమాధానానికి సింబలే. కానీ దేశాల మధ్యలో సఖ్యత లేదు, సమాధానము లేదు, శాంతి లేదు. ఒకరు చూసి ఒకరు పొళ్ళు కొరుకుతూ ఉన్నారు. యుద్ధాలు జ్ఞాపకం చేస్తున్నాం. కోఫీ అన్నన్ లోగడ జనరల్ సెక్రటరీగా పనిచేశాడు.
యుఎన్ఓకి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, యుఎన్ఓ ఐక్యరాజ్య సమితికి ఆయన జనరల్ సెక్రటరీగా పనిచేసినప్పుడు ఆయన దిగిపోయేటప్పుడు ఒక మాట అన్నాడు, నా యొక్క పీరియడ్ 5 సంవత్సరాల్లో దేశాల మధ్య ఐక్యత శాంతి నెలకొల్పడానికి నేను శాయశక్తుల ప్రయత్నం చేశాను, కానీ నా ప్రయత్నం వ్యర్థమైపోయింది, కానీ పదవి నుండి నేను దిగిపోతున్నాను అన్నాడు. చూసారా ఎంత దౌర్భాగ్యమైనటువంటి విషయం. దాంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. నేను వాక్యం ధ్యానించేటప్పుడు, చరిత్ర చదివేటప్పుడు నేను ఒక మాట నోట్ చేశాను. దాంట్లో ఎన్ని సమస్యలు ఉన్నాయి మీరు ఆలోచన చేస్తే, ప్రపంచ న్యాయస్థానం 1, ప్రపంచ బ్యాంక్ 2, ప్రపంచ ఆహార సంస్థ 3, ప్రపంచ పోలీసు దళం, ఆ తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ ఔషధ సంస్థ, ప్రపంచ కార్మిక సంస్థ, ప్రపంచ వాణిజ్య సంస్థ, ప్రపంచ శరణాగత సంస్థ, ప్రపంచ శాంతి సంస్థ. ఇవన్నీ ఐక్యరాజ్య సమితి కిందకు వచ్చేటటువంటి భాగాలు. వీరు సదరంగా వారి పని చేస్తున్నారా అంటే, చేయనిస్తున్నారా అంటే కుదరలే. ఎందుకంటే ఈ లోకంలో అపవాది అనబడినటువంటి సాతాను రాజ్యం వెళుతున్నాడు. నెమ్మది లేకుండా చేస్తున్నాడు, సమాధానం లేకుండా చేస్తున్నాడు. సమాధానకర్త అయిన ప్రభువుని అనుమతించడంలే. దేశాలు మతోన్మాదులు పెచ్చురెగిపోయారు, సంఘాల్ని కూల్చుతున్నారు, సంఘాల్ని కాలుస్తున్నారు, సువార్తకు ఆటంకం చేస్తున్నారు, దైవ సేవకులను చంపుతున్నారు, సేవకులను చంపేస్తున్నారు, కొడుతున్నారు, విశ్వాసులను ఇబ్బంది చేస్తున్నారు, ప్రేమైన దేవుని మీద బైబిల్ తగలబెడుతున్నారు, కరపత్రాలు తగలబెడుతున్నారు, ఇసిరి పడేస్తున్నారు, కుప్పగా పోసి తగలబెట్టేస్తున్నారు. కానీ కాగితాన్ని తగలబెట్టాడు కానీ సత్యాన్ని తగలబెట్టలేడు. అది నేను చెప్తున్నాను. సత్యం ఎప్పటికీ నిలబడే ఉంటుంది. యేసే సత్యం. యేసు నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి దగ్గరకు రావాలంటున్నాడు. వాక్యం ముగించబోతున్నాను అంటుంది. చూడండి చివరి మాట ఏమంటుందో చూడండి ఒకసారి. అమ్మా ఏం చేస్తున్నాడంటే ఆయన, చూడండి, గంతులు, ఇదిగో అతడు వస్తున్నాడు, గంతులు వేయచ్చు, కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతను వస్తున్నాడు. ఇదే గంతులేస్తున్నాడట, కొండల మీద ఎగసి దాటుతూ. అంటే ఆయనకి ఆటంకాన్ని కలిగించేటటువంటి ప్రతి విధమైనటువంటి పరిస్థితులు గుండా వాటిని దూసుకొని వచ్చేస్తాడు యేసు ప్రభు. స్తోత్ర. కొండలు గొట్టలు ఆయన రాకని ఆపుతాయా? ఆపగలవా? ఆపలేవు. కాన్స్టిట్యూషన్, రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాశాడు. అందరికీ సంబంధించి న్యాయం చేకూర్చాలని రాశాడు. కానీ దేశ పరిస్థితులు ఏమైపోయినాయంటే రాజ్యాంగాన్ని ప్రక్కన పెట్టి మతాన్ని ముందుకు తీసుకొచ్చి రాజ్యాన్ని పరిపాలన చేస్తుంది దౌర్భాగ్యమైన లోకం. కాబట్టి రేపు రాజ్యాంగానికి అతీతంగా యేసు ప్రభువు రాబోతున్నాడు. నేనేమి నోట్ చేసుకున్నానంటే, ఆటంకములను అధిరోహిస్తూ, ఈ మాట మీరు రాసుకోవచ్చు. అంటే కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వస్తున్నాడనే మాటకి నేను రాసుకున్న కామెంట్ ఏంటంటే, ఆటంకములను అధిరోహిస్తూ అని రాసుకున్నాను. ఆటంకాలని అధిరోహిస్తూ, కొండల వంటి రాజ్యాంగ పరిస్థితులను, వాటి ప్రభావములను ఛేదిస్తూ, ఆటంకములను అధిరోహిస్తూ, కొండల వంటి రాజ్యాంగ పరిస్థితులను, వాటి ప్రభావమును ఛేదిస్తూ, మెట్టగా బీడుగా మారిన మానవ జీవితాలను మేల్కొలుపుతో. అబ్బా ఎంత మాట, ఎంత ఆశ్చర్యం. ఏమంటుంది అక్కడ? కొండల వంటి రాజ్యాంగ పరిస్థితులను, వాటి ప్రభావములు ఛేదిస్తూ, మెట్టగా బీడుగా మారిన మానవ జీవితాలను మేల్కొలుపుతో, రాకడ కొరకు నిరీక్షించినట్లుగా ప్రోత్సహిస్తూ
సంఘ వధువును తన యొద్దకు చేర్చుకునేటకు అతడు వస్తున్నాడు. రాసుకున్నా నేను. సంఘ వధువును మెట్టగా బీడుగా మారిన మానవ జీవితాలను మేల్కొలుపుతూ దేవుని రాకడ కొరకు నిరీక్షించడానికి ప్రోత్సహిస్తూ తన సంఘ వధువును తన యొద్దకు చేర్చుకునేటకు అతడు వస్తున్నాడు. మీ అంశం ఏంది? ఇదిగో అతడు. అది కనెక్షన్ అట్లా ఇచ్చాయిపోడు. ఏమంటున్నాడు? సంఘము నిరీక్షించడానికి ప్రోత్సహిస్తూ తన సంఘ వధువును తన యొద్దకు చేర్చుకునేటకు అతడు త్వరగా వస్తున్నాడు అని రాసుకోండి. అతడు త్వరగా వస్తున్నాడు. గాడ్ బ్లెస్ యు. దేవుని మరి దీవించి ఆశీర్వదించును గాక. ఆలకించుడి, నా ప్రియుని స్వరం వినబడుతుంది. ఇదిగో అతడు వస్తున్నాడు. గంతులు వేయచ్చు, కోణల మీదను ఎగసి దాడుచు మెట్టల మీదను అతడు వస్తున్నాడు. ఈజ్ కమింగ్ ఫర్ హిస్ బ్రైడ్. ఆయన సంఘ వధువు కోసం ఆయన వస్తున్నాడు. ఆర్ యు రెడీ టు మీట్ హిమ్? ఆయన కలుసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? నేను మళ్ళీ అడుగుతున్నా మిమ్మల్ని. సో జీసస్ ఈజ్ గోయింగ్ టు కమ్ వెరీ క్విక్లీ. త్వరగా రాబోతున్నాడు. నేను వస్తున్నానని చెప్తున్నాను. కొండలు కాదా, గుట్టలు కాదు, మెట్టలు కాదు, అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటివన్నీ దాటుకొని సంఘ వధువుని ప్రోత్సహిస్తూ వధువుని తన దగ్గరికి చేర్చుకోవడానికి అతడు వస్తున్నాడు. అయితే నువ్వు సిద్ధమా? ఆర్ యు రెడీ టు మీట్ హిమ్? చెప్తా మేము చస్తాం, ఇంట మీరు చస్తారని ఒక పాస్టర్. చెప్తా మేము చచ్చిపోతాం, ఇంట మీరు చచ్చిపోతారు. వినేవాడికి మార్పు లేదు, చెప్పేవాడికి అంతకంటే లేదని భలే మాట చెప్పాడు ఆ పాస్టర్. చెప్తా మేము చనిపోతాం, ఇంట మీరు చనిపోతారు. చెప్పేవాడికి మార్పు లేదు, వినేవాడికి అంతకంటే లేదు. ఒకడు రాశాడు ఈ మధ్యకాలంలో, నీ గర్వము నీకు నెత్తికెక్కితే ఎవరిని చూడమన్నాడు? గర్వము నెత్తికెక్కితే ఎవరిని చూడమన్నారు? సమాధుల తోటను చూడమన్నాడు. గర్వము నెక్కికెత్తితే శ్మశాన వాకిట్ను చూడమన్నాడు. నీకంటే గర్విష్ఠులు, నీకంటే డబ్బున్న వాళ్ళు, నీకంటే అందగాళ్ళు మట్టయిపోయారు చూడన్నాడు. ఆశ్చర్యం వేసింది నాకు ఆ మాట. నీ గర్వము నీ నెత్తికెక్కినప్పుడు ఎవరిని చూడమన్నాడు? శ్మశాన వాకిటికి చూడమన్నాడు, సమాధుల్ని. నీకంటే గర్విష్ఠి, నీకంటే తెలివైనవాడు, నీకంటే అందగాడు, నీకంటే డబ్బున్నవాడు మట్టయిపోయారు చూడన్నాడు అక్కడ. కాబట్టి మన జీవితంలో మన గర్వం ఉందే, అది మనల్ని పాతాళానికి తీసుకెళ్ళిపోతుంది. పడిపోవటకు ముందు ఏమి నడుస్తుంది? గర్వమే కదా నడుస్తుంది. కాబట్టి మనిషి పడిపోయేదానికి ముందు అది నడుస్తుంది. సాతానుడు అదే గర్వముతో కింద తోసివేయబడ్డాడు. యేసయ్య తగ్గింపు జీవితంతో మనల్ని రక్షించాడు. దేవునికి స్తోత్రం. ఆయన విధేయత కలిగిన మనసే మనల్ని బ్రతికించింది, మనలను బ్రతికించింది, తన బిడ్డలుగా మార్చింది, తన రక్తంతో కడిగింది. తన రాకడ సమయంలో ఆయనతో కూడా ఉండే భాగ్యాన్ని సంఘానికి ఇచ్చాడు దేవుడు. ఆర్ యు రెడీ? మీరు సిద్ధమేనా? నేను సిద్ధమే. నేను చెప్తున్నా, నేను సిద్ధమే. ఐఎమ్ రెడీ. ప్రభు ఎప్పుడు వచ్చినా సరే, ప్రభు ఎప్పుడు పిలిచినా సరే ఐఎమ్ రెడీ. నేను ప్రభువును కలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఆమేన్. నేను ఊరికే చెప్పడం లేదు, పనికి మళ్ళీ మాట చెప్పడానికి నిలబడలే. నేను ప్రభు పక్షంగా ప్రభు మాట చెప్పడానికి నిలబడ్డాను. ప్రభు నా నోట ఉంచిన మాట, ఎస్ మై లార్డ్, ఐఎమ్ రెడీ టు మీట్ యూ. నేను కలుసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా సంఘాన్ని కూడా సిద్ధపరుస్తున్నాను. విన్నవాళ్ళు ధన్యులే, విధేయత చూపిన వారు ధన్యులే. మీరు ఎప్పుడు వచ్చినా సరే సంఘం మార్పు చెందుతుంది, నేను ఎదుర్కొంటుంది. దేవునికి స్తోత్రం. నేను అట్లా చెప్పుకున్నా, మీరు అట్ట వింటారో లేదు నాకు తెలియదు. నేను అట్లా చెప్పుకున్నా ప్రభువుకి, మీరు నాకు అప్పగించిన ఈ కొద్ది మంది ఉండే ఈ మందాన్ని తయారు చేస్తున్నాను నిన్ను ఎదుర్కోవటానికి. ఎవరు కూడా
విడిచిపెట్టబడకూడదు. ప్రభువా, నీ రాకడ సమయంలో ఒక్క క్షణంలో మార్పు చెంది మహిమ దేహదారులమై నిన్ను కలుసుకుంటాను. నేను నిన్ను కలుసుకుంటా. ఆ కృపను మా సంఘానికి అందించమని కోరాను నేను ప్రభువుని. ప్రభు రాబోతున్నాడు త్వరగా. ఈ కొద్ది మంది ఎక్కడ 2-3 నా నామం పేరిట కూడుకుంటారో అక్కడ నేను ఉంటాను, వారి మధ్య ఉంటానని చెప్పిన దేవుడు ఆత్మస్వరూపిగా మన మధ్య సంచరిస్తున్నాడు. నమ్ముతున్నారా మీరు? ఆత్మస్వరూపిగా మన మధ్యలో ఆయన సంచరిస్తున్నాడని నమ్ముతున్నావా అంటున్నా. నువ్వు నమ్మితే ధన్యురాలువే, నువ్వు నమ్మితే ధన్యుడివే. ఎందుకంటే యేసు వచ్చే వేళ నువ్వు ఆయన ఎదుర్కొంటావు, మన ప్రభుతో కూడా ఉండిపోతావు. గాడ్ బ్లెస్ యూ. ఎదుగు అతడు త్వరగా వస్తున్నాడు. మన కొరకు తన వధువుని తన దగ్గరికి చేర్చుకోవడానికి వస్తున్నాడు. వధువైన సంఘం వరుడు కొరకు ఎదురు చూడాలి. యేసు వరుడుగా ఉండాలి, సంఘం వధువుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించి ఆశీర్వదించును గాక. తలలోంచని ప్రార్థన చేస్తున్నా. తండ్రి, మీకు స్తోత్రములు. మా మంచి దేవుడు, ఈరోజు పరమగీతం 2:8 ఉద్దేశించి కొన్ని విషయాలు మా దృష్టికి తీసుకొచ్చావు. పరిస్థితులు బాగలేవు, ఈ సూచనలు మాకు కనబడుతున్నాయి ఈ భూమి మీద. అవన్నీ జరగవలసినది మీరు రాకడికి ముందు. మీకు స్తోత్రం. మేము కలవరపడడం లేదు, కలత చెందడం లేదు. మీరు ముందే చెప్పారు మీరు రాకడికి ముందు ఏం జరుగుతాయో. మీరు సంఘం కొరకు రాబోతున్నారు. గల్లయ్య మనుషులారా, మీరెందుకు ఆకాశం వైపు తేరు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకోబడి యేసు ఏ రీతిగా వెళ్ళడం మీరు చూస్తున్నారో అదే రీతిగా ఆయన వస్తాడు తిరిగి. మా కొరకు రాబోతున్నావా తండ్రి? మారునత ప్రభువైన యేసు రమ్ము అనే స్థితిలో సంఘాన్ని సిద్ధపరచమని కోరుకుంటున్నాను. నీకే మహిమ కలుగును గాక. మీరు అందించినటువంటి శ్రేష్టమైన వాక్య భాగాల కొరకై స్తుతులు చెల్లిస్తూ మా శిరము వంచి మీకు నమస్కరిస్తూ సంఘాన్ని మీ చేతులకు అప్పగిస్తూ సజీవమైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.